నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణత జీవన శైలిలో జీవించినట్లే మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. తెలుసా అవతార్ మెహర్ బాబా కీ జై. చదువుతావా? నేను ఆ ప్రేయర్ అయిపోయింది. చదువుతావా నువ్వు? నేను చదవాలా? సరే చదువుతాను. చదువు. ఎంతవరకు అయింది? 4750లో మీద 2 పేరాలు అయ్యేది. రైలు 1954 నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. సరే. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. రైలు 1954 ఫిబ్రవరి 20 శనివారం రాత్రి 8:20 విజయవాడ చేరుకుంది. విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంతా బాబా ప్రేమికులతో నిండిపోయింది. బాబాకి జై అన్న జయ జయ ధ్వానాలు అంతటా మారుమ్రోగినాయి. బాబా ఉన్న కంపార్ట్మెంట్ వద్దకు చింతా సర్వారావు, మాజేటి రామ్మోహన్ రావు, విజయవాడ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్త అయిన మాణిక్యాలరావు పరుగున వచ్చి బాబాకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. సావనీర్, నాగపూర్, హమీర్పూర్ నుండి వచ్చిన ప్రేమికులందరూ బాబా బృందాన్ని విజయవాడలో కలుసుకున్నారు. వారిలో కిషన్ సింగ్ కుమారుడు మదన్ కూడా ఉన్నాడు. అతను బాబా దర్శన కార్యక్రమాలు అన్నింటినీ సినిమాగా చిత్రీకరించడానికి ఢిల్లీ నుంచి వచ్చాడు. రైలు దిగిన తర్వాత మిగతా ప్రేమికులు బాబాను పూలమాలలతో ముంచెత్తారు. జన సమూహం మధ్య నుండి బాబాను బయటకు తీసుకెళ్లడం కష్టమే అయినా మండలి వాళ్ళు జాగ్రత్తగా బాబా చుట్టూ రక్షణగా ఉండి స్టేషన్ బయటకు తీసుకువెళ్లారు. పూలతో అలంకరించబడిన కారు బయట సిద్ధంగా ఉంది. బాబా బస చేయవలసిన మాజేటి రామ్మోహన్ రావు గారి ఇంటికి బాబాను తీసుకువెళ్లారు. వెనకాల బస్సులో మందరు వాళ్ళు వెళ్ళారు. బాబా అక్కడికి చేరుకున్నాక చింతా సర్వారావు, మాజేటి రామ్మోహన్ రావు, మాణిక్యాలరావు కుటుంబ సభ్యులు బాబాను కలిశారు. అలాగే ఆంధ్ర కార్యకర్తలు కూడా కలుసుకున్నారు. హారతి ముగిశాక దర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యకర్తలకు అవసరమైన సూచనలు ఇచ్చారు బాబా. వాళ్ళని ఆదేశిస్తూ బాబా కార్యకర్తలందరూ చిన్నవాడైనా పెద్దవాడైనా మార్చి 2వ తేదీన జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరుతున్నాను. కార్యకర్తలందరికీ నేను చెప్పదలుచుకున్నది ఆ రోజు వివరించి చెబుతాను. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ఇదే నా చివరి పర్యటన. దీని తర్వాత మరొక సమావేశం మార్చి 21న అహ్మద్ నగర్ లో జరుగుతుంది. నేను నా మౌనం విరమించి మాట్లాడేటప్పుడు చివరిగా ఏర్పాటు చేసే సమావేశం తప్ప దాని తర్వాత ఇక ఎటువంటి కార్యక్రమాలు ఉండవు. కార్యకర్తలందరికీ నేను ఈ విషయాన్ని వివరించాలని అనుకుంటున్నాను. అందువల్ల మార్చి 2వ తేదీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. నా కోసం ఎవరెవరు పనిచేస్తారని కేడిఆర్ఎం 4 ప్రేమికులు కుటుంబ శాస్త్రి, గణపతిరావు, రంగారావు, మల్లికార్జునరావును ఉద్దేశించి చెబుతూ అనుకుంటారో వారంతా ఆ సమావేశానికి హాజరు కావాలి. మండలి సభ్యులు కన్యకా పరమేశ్వరి ధర్మశాలలో బస చేశారు. ఏరిచ్, జగన్, సిద్ధు, మెహర్జీ బాబాతో పాటుగా ఉన్నారు. మర్నాడు బాబా బృందమంతా గుంటూరు వెళ్లవలసి ఉంది. ఆ పర్యటనలో ధర్మారావు చక్కని ఏర్పాటు చేశాడు. కారు, బస్సు, వ్యాన్, జీపు ఒక్కొక్కటి అద్దెకు తీసుకున్నాడు. బాబా కోసం తీసుకున్న కారును ధర్మారావే నడిపాడు. ఫిబ్రవరి 21 ఆదివారం ఉదయం 6:30 బాబా మండలి వారిని తాను బస చేసిన ఇంటి వద్దకు పిలిపించారు. గణపతిరావుతో చెబుతూ మార్చి 2వ తేదీన కార్యకర్తలంతా హాజరవ్వాలి. చిన్న పెద్ద
ప్రతి ఒక్కరూ రావాలి. ఎందుకంటే నా విశ్వకార్యం నిజాయితీతో చేయాలి లేదా ఆపేయాలి. యుగ యుగాలుగా నేను పనిచేస్తూనే ఉన్నాను. నిజానికి పని చేసేది నేనొక్కడినే. కానీ ఆ పనిలో భాగం పంచుకోవాలని మీకు అనిపిస్తే మీరు నిజాయితీతో పనిచేయాలి. నా పనిలో పాల్గొనేటప్పుడు రాజీ పడడం, పోటీ పడడం, అహాన్ని ప్రదర్శించడం ఉండకూడదు. అలా ఉంటే పని పాడవుతుంది. అది కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచన మెహర్ బాబాకి వచ్చిన దీని వెంటనే ఆయన ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో చూడండి. కార్యకర్తలంతా చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. ఎందుకంటే నా విశ్వకార్యం నిజాయితీతో చెయ్యాలి. ఇది ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే బాబా ఈ సూచనల్ని, ఈ ప్రత్యేకమైనటువంటి సలహాలని బాబా ఇస్తున్నారు. నిజాయితీగా చెయ్యాలి లేదా ఆపేయాలి. యుగ యుగాలుగా నేను పని చేస్తూనే ఉన్నాను. నేను ఇప్పుడు కలిశాను. యుగ యుగాల నుంచి నేను పనిచేస్తున్నాను. పని చేసేది నేను ఒక్కనే. కానీ ఆ పనిలో భాగం పంచుకోవాలని మీకు అనిపిస్తే మీరు నిజాయితీతో పనిచేయాలి. నా పనిలో పాల్గొనేటప్పుడు రాజీ పడడం, పోటీ పడడం, అహాన్ని ప్రదర్శించడం ఉండకూడదు. అలా ఉంటే పని పాడవుతుంది. అందరూ నమ్మినా నమ్మకపోయినా ఈ క్వాలిటీస్ ఆంధ్ర ప్రజకుల్లో లేనందువల్ల మాత్రమే మనం బాబా చేత ఆంధ్ర ఈజ్ మై మైండ్ అనిపించుకునే దురదృష్టానికి గురయ్యాం. ముందుకెళ్ళినా నేను వెళ్ళిన ఏ ప్రాంతంలోనూ నేనెవరో కూడా అక్కడ వాళ్ళకు తెలియదు. అయినా నా పేరు తెలియగానే నా చుట్టూ చేరతారు. కానీ వారికి నా గురించి ఏమీ తెలియదు. అందుచేత ఆ రోజు ఉదయం 5:50 నేను 3 సందేశాలని చెప్పి వ్రాయించాను. సందేశాలకు ఏమీ అర్థం లేదని నాకు అనాదిగా తెలుసు. ఎవరినైనా నాలా తయారు చేయడమే నేనిచ్చే అసలైన సందేశం అని గ్రహించాలి. నన్ను పట్టుకున్నట్టు చాలా కష్టం. ఎందుకంటే నేను చాలా తొందరగా పట్టుజారిపోతాను. ఏకకాలంలో నేను భగవంతుణ్ణి మరియు మానవుణ్ణి కూడా. అందువల్ల నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు. నా ఇచ్ఛలో మీ ఇచ్ఛను 100% పోగొట్టుకుంటేనే మీరు నన్ను తెలుసుకోగలరు. లేకుంటే ఎన్నటికీ తెలుసుకోలేరు అని చెప్పడం ముగించారు. చూసారా, నా ఇచ్ఛలో మీ ఇచ్ఛను 100% పోగొట్టుకుంటేనే మీరు నన్ను తెలుసుకోగలరు. అంటే విల్, డివైన్ విల్ వేరు, హ్యూమన్ విల్ వేరు. సో డివైన్ విల్, హ్యూమన్ విల్ లాస్ట్ పోవాలి. అది ఇప్పటికి జరగడం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ముందుకెళ్ళినాను. అప్పుడు బాబా ఏరిచిని ఆ 3 సందేశాలని గట్టిగా చదివి వినిపించమన్నారు. మొదటి సందేశం ఇలా ఉంది: మనసు చేసే సవడిని వినకండి, హృదయనాదాన్నే వినండి. మనసు ఊగిసలాడుతుంది, హృదయం ఎన్నడూ తడబడదు. మనసు భయపడుతుంది, హృదయం దేనికి వెరవదు. మనసు సందేహాలకు, తర్కాలకు, సిద్ధాంతాలకు పుట్టినిల్లు. హృదయం క్షాళన కాబడినప్పుడు ప్రీతమైన భగవంతునికి నెలవు అవుతుంది. అందువల్ల హృదయం నుండి తుచ్చమైన కోరికలను, ప్రలోభాలను, స్వార్థాన్ని తొలగించుకోండి. అప్పుడు భగవంతుడు నీలోనే నీ అంతరాత్మగా ఆవిష్కరిస్తాడు. ఇక్కడ మాట్లాడుతున్న బాబా చూడండి, హృదయం నుండి తుచ్చమైన కోరికలు, ప్రలోభాలను, స్వార్థాన్ని తొలగించుకోండి అంటున్నారు. అప్పుడే
మనలో అంతరాత్మగా ఆయన ఆవిష్కరిస్తారు. రెండవ సందేశం సందేశాన్ని ఏరిచి చదివాడు. నీకు ఉన్నదాంతో తృప్తి చెందు. ధనికుడువైనా పేదవైనా, సుఖంగా ఉన్నా కష్టాల్లో ఉన్నా, ఉన్నదాంతో సంతుష్టిగా ఉండు. నీ మంచి కొరకే భగవంతుడు నీకు అటువంటి పరిస్థితిని కల్పించాడని గ్రహించి దైవేచ్ఛకు బద్ధుడివై ఉండు. నీవు అనాదిగా ఉన్నావు, ఎల్లప్పుడూ ఉంటావు. లెక్కలేనన్ని రూపాల్లో పురుషునిగా, స్త్రీగా, సుందరంగా, కురూపిగా, బలంగా, బలహీనంగా, ఆరోగ్యంగా, రోగిగా, శక్తివంతుడిగా, నిస్సహాయునిగా, ఇలా ఎన్నో రూపాల్లో గతంలో జన్మించావు. ఇప్పుడు ఇక్కడ అటువంటి మరొక రూపంలో ఉన్నావు. ఆధ్యాత్మిక స్వాతంత్రం సిద్ధించే వరకు నీవిలా మరెన్నెన్నో రూపాలను ధరిస్తావు. అలాంటప్పుడు మరిన్ని బంధాలను తెచ్చిపెట్టే తాత్కాలిక ఉపశమనం కోసం ఎందుకు తప్పిస్తావు? ధనము, పేరు ప్రఖ్యాతలు, అధికారం, ఆరోగ్యం లేదా పిల్లలు కావాలని భగవంతుణ్ణి అడక్కు. ప్రేమపూరితమైన ఆయన కృపను కోరుకో. అది నిన్ను శాశ్వతానంద శిఖరానికి చేర్చుతుంది. మూడవ సందేశాన్ని ఏరిచ్ ఇలా చదివాడు. ధనవంతులలో నేను అత్యంత ధనవంతుణ్ణి, పేదలలో నిరుపేదను, అక్షరాస్యులలో మహాపండితుణ్ణి, నిరక్షరాస్యులలో నేను మిక్కిలి నిరక్షరాస్యుణ్ణి. ఈ విధంగా నేను మీలో ఒకటినై మీతో పాటు ఒకనిగా ఉంటూ మీ వాడిగా ఉన్నాను. మనమంతా ఒక్కటే. ఈ ఏకత్వాన్ని పొందడానికి మహోన్నతమైన ఈ విశిష్ట ప్రేమపీఠం పైన సర్వస్వం త్యాగం చేసి హృదయపూర్వకంగాను నిజాయితీతోనూ భగవంతుని ప్రేమించు. అప్పుడు ప్రీతముణ్ణి నీలోనే సాక్షాత్కరించుకుంటావు. సోదరులు, ఈఎన్ మూర్తి తన సొంత ఊరు పెనుగొండలో దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయలేదని కేడిఆర్ఎం పైన బాబాకు ఫిర్యాదు చేశాడు. అక్కడి ప్రజలు బాబా దర్శనం కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని చెప్పాడు. కార్యకర్తల మధ్య ఈ విషయంలో చాలా వాడివేడి చర్చ మొదలైంది. చివరికి బాబా ఫిబ్రవరి 24న పెనుగొండలో 5 నిమిషాల పాటు దర్శనమిచ్చేందుకు అంగీకరించారు. విజయవాడకి 20 మైళ్ళ దూరంలో ఉన్న గుంటూరుకు బాబా తన బృందంతో బయలుదేరారు. కేడిఆర్ఎం మరియు మిగతా కార్యకర్తలు వారిని అనుసరించారు. ఆహ్లాదకరమైన కృష్ణానది కాలువకు సమాంతరంగా పయనిస్తూ అక్కడి సుందర దృశ్యాల గుండా 9 గంటల 15 నిమిషములకు గుంటూరు చేరుకున్నారు. మాజేటి రామ్మోహన్ రావు బావగారైన మధ్య సుదర్శనం అంతకు ముందే విస్తృతమైన ఏర్పాట్లు చేశాడు. తుపాకీ వందనంతో బాబాకు హృదయపూర్వక స్వాగతం పలికారు. మధ్య సుదర్శనం కుటుంబ సభ్యుల్ని కలిసి బాబా స్త్రీలకు దర్శనం ఇవ్వడం ప్రారంభించారు. ఆంధ్రలో అన్ని ప్రాంతాలలోనూ గుట్టలు గుట్టలుగా బాబాకు సమర్పించిన పువ్వులు, పళ్ళు, మిఠాయిలు వర్ణించడానికి అలవకానివిగా ఉండేవి. బాబా ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట పువ్వులు పెద్ద పెద్ద రాసులుగా ప్రోగయ్యేవి. దర్శనానికి వచ్చిన వారికి బాబా పాదాలను స్పృశించరాదని, వంగి ప్రణామం చేయరాదని సూచించడం జరిగింది. అందువల్ల వారు చేతులు జోడించి నమస్కరిస్తూ బాబా ముందు నుండి వడివడిగా వెళ్ళిపోయేవారు. జనానీకం పురాణ పురుషుని దర్శించుకోవడంతో ఆ వాతావరణం ప్రేమ మత్తు కలిగించేదిగా మారిపోయింది. దివ్య తేజోమయ కాంతుల్లో బాహ్య నేత్ర దృష్టి బసగబారిపోయింది. గుంటూరులోని స్త్రీలకు దర్శనం ఇవ్వడం ముగిశాక బాబా మధ్య సుదర్శనం ఇంటికి వెళ్లి వారి పూజా మందిరంలో కూర్చున్నారు. అక్కడ బాబా యొక్క నిలువెత్తి చిత్రపటం పెట్టబడి ఉంది. ఆ కుటుంబంలోని స్త్రీలు ఆనందాశ్రువులతో బాబాకు హారతి సమర్పించారు. ఉదయం 9 గంటల 35 నిమిషములకు అక్కడ సాయి సమాజం వారి ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న సాయిబాబా మందిరానికి
బాబా వెళ్ళారు. బాగా అలంకరించిన ఒక సింహాసనం బాబా కోసం అక్కడ ఏర్పరిచిన దానికి బదులు బాబా నేలపైనే కూర్చున్నారు. అక్కడ బాబా సాయిబాబా ఫోటోను సృష్టించారు. ఆ తర్వాత మందిర నిర్మాణం కోసం తెచ్చిన పునాదిరాయిని కూడా సృష్టించి ఇలా చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ వయోవృద్ధుడు సాయిబాబా గతంలోను ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతో విలక్షణమైన వ్యక్తి. నేను సనాతన పురుషుడినన్న విషయం సాయిబాబాకు తెలుసు. అటువంటి పరిపూర్ణత మూర్తీభవించిన వారికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. గుంటూరులో ప్రజా దర్శనానికి ఏర్పాటు చేసిన పెద్ద షామియానా వద్దకు బాబా తన మండల సభ్యులతో పాటు వెళ్ళారు. అక్కడ బాబాకు స్వాగతోపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత హారతి కూడా దానం చేశారు. చాలా మంది ఉపన్యసించాక నిజమైన దర్శనం ఇంతకు ముందు డెహ్రాడూన్లో ఇచ్చిన సందేశం గురించిన బాబా సందేశాన్ని రంజు అబ్దుల్లా చదివి వినిపించాడు. 10:30 బాబా దిగువ సందేశాన్ని డిక్టేట్ చేసి చదివించారు. మనమంతా ఒకటే. మీలోని ప్రతి ఒక్కరిలో అనంతత్వం దాగి ఉంది. కానీ అజ్ఞానం వల్ల ప్రతి వ్యక్తి ఏదో ఒక నిస్సహాయతను అనుభవిస్తుంటాడు. ప్రతి ఒక్కరూ శక్తి ఆనందములతో నిండి ఉండి కూడా ఎంతో బలహీనంగా దుఃఖభరితంగా ఉండడం అన్నది మహత్తరమైన దైవీ హాస్యమే. మైటీ డివైన్ జోక్ అన్నారు. ఈ అజ్ఞానం మాయమైన మరుక్షణమే సర్వశక్తులకు సమస్త ఆనందానికి మీరే శాశ్వత ఆధారభూతమన్న అనుభవాన్ని పొందుతారు. నేను మీ అందరిలోనూ ఉన్నాను గనుక నాలో మీరు మిమ్మల్ని పూర్తిగా పోగొట్టుకునేంత హృదయపూర్వకంగా నన్ను ప్రేమించినట్లయితే ఈ అజ్ఞానం మీ నుండి కనుమరుగవుతుందని నా దివ్యాధికారంతో చెప్పగలను. పేద ధనిక అక్షరాస్యులు నిరక్షరాస్యులు చిన్న పెద్ద అంతా నన్ను మనఃపూర్వకంగా తలుచుకుంటూ నన్ను ప్రేమించవచ్చు. దీనికి ఎటువంటి మత సంబంధమైన ఆచారాలు గాని ఇతర విధి విధానాలు గాని అవసరం లేదు. మానవ జాతికి నిస్వార్థ సేవ చేస్తూ కూడా మీరు నన్ను ప్రేమించవచ్చు. నిస్వార్థ సేవ అన్న మాటను నేడు ఎంత సామాన్యంగా వాడుతున్నారంటే అలా ఆ మాటను ఉచ్చరించడంలోని దాని ప్రయోజనం నశించేటంతగా వాడుతున్నారు. మీ సుఖ సంతోషాన్ని లెక్క చేయకుండా కనీసం మీ మనసుల్లో సేవ చేస్తున్నామన్న ఆలోచన కూడా లేకుండా సేవ చేసినప్పుడే మీరు నిజంగా నిస్వార్థంగా సేవ చేసినట్లు అవుతుంది. ఇక్కడ అంటే అన్ని టచ్ అవసరం లేదు. కానీ కొన్ని ఏవైతే మన ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమో అవి టచ్ చేసుకోవాలా. పేద ధనిక అక్షరాస్యులు నిరక్షరాస్యులు చిన్న పెద్ద అన్ని కేటగిరీస్ కలిగిస్తారు బాబా. అంతా నన్ను మనఃపూర్వకంగా తలంచుకుంటూ నన్ను ప్రేమించవచ్చు. అంటే బాబాని అందరూ ప్రేమించవచ్చు అన్న ఒక మాటని సింపుల్ గా చెప్పారు. దీనికి ఎటువంటి మత సంబంధమైన ఆచారాలు గాని విధి విధానాలు గాని అవసరం లేదు. మానవ జాతికి నిస్వార్థ సేవ చేస్తూ కూడా మీరు నన్ను ప్రేమించవచ్చు. నిస్వార్థ సేవ అన్న మాటను నేను ఎంత సామాన్యంగా వాడుతున్నారంటే అలా ఆ మాటను ఉచ్చరించడంలోనే దాని ప్రయోజనం నశించేటంతగా వాడుతున్నారు. ఇది ఆంధ్రలో చూడండి, హమీర్పూర్లో ఎంత ప్రేమమైన ఈయన మెసేజ్ ఇచ్చారు. ఆంధ్రలో ఎటువంటి జటిలమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారో బాబా చూడండి. ఆ నిస్వార్థ సేవ ఉచ్చరణలోనే దాన్ని నష్టపెట్టేస్తున్నారు ఆంధ్రులు. మీ సుఖ సంతోషాన్ని లెక్క చేయకుండా, కనీసం మీ మనసులో సేవ చేస్తున్నామని ఆలోచన లేకుండా సుఖ సంతోషాలని లెక్క చేయకూడదు.
సేవ చేస్తున్నామన్న ఆలోచన ఉండకూడదు. అలా చేస్తే అది విశ్వాసంగా సేవ చేసినట్లు అవుతుంది. ఇది ఇప్పటికీ ఆంధ్రుల్లో రాలేదు, రాదు కూడాను. ఎందుకైనా తొందరలోనే నేను ఈ అక్షర ఫలకాన్ని త్యజించి మౌనాన్ని వేడబడుతుందన్న శుభవార్తను ఈనాడు మీకు అందిస్తున్నాను. ఈ మౌనంతో నేను నిజంగా విసుగు చెందాను. బాబా ప్రసాద వితరణ ప్రారంభించారు. పూలు పళ్ళు గుట్టలు గుట్టలుగా ప్రోగినాయి. వాటిలో కొన్ని పూలహారాలను బాబా ప్రేమికులకు అందిస్తున్నారు. అట్టి మహత్తరమైన కానుకను అందుకున్న అదృష్టవంతులు పరమానందంలో తేలియాడారు. మెహర్ బాబా చురుకైన కళ్ళు దివ్య కాంతి కిరణాల్ని నలు దిశలా వెదజల్లాయి. దర్శనం చేసుకున్న వారంతా ఆ కాంతుల్లో జలకాలాడారు. ఆ విధంగా ఆయన నేత్రాల వెలుగుల్లో ప్రక్షాళన చెందారు. అగోచరమైన ఆ కిరణాలు వారి హృదయాలలో దూరి వాటిని మధుపాత్రలుగా మార్చాయి. మధువు మత్తు వారిని పరవశింపజేయగా వారి కళ్లకు మెహర్ బాబా తప్ప వేరేది కానరాలేదు. కొన్ని వారాల పర్యంతం వారి ప్రపంచాన్ని వారి ప్రపంచాన్ని ఈ వ్యవహారాన్ని మరిచి ఆ తేజోమైన దివ్యకాంతిలో మునిగి తేలారు. వారు పొందిన ఆ అనుభవం కేవలం ఆ భగవంతుని నుండే నేరుగా వారికి అందింది. గుంటూరులో బాబా దర్శనార్థం సుమారు 5,000 మంది వచ్చారు. దర్శనం ముగిసిన తరువాత బాబా వేదిక నుండి బయలుదేరుతుండగా ఒక కుర్రవాడు బాబా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సాష్టాంగపడి తన శిరస్సును బాబా పాదములపై ఉంచాడు. భక్తి గౌరవాన్ని ప్రకటించే ఇటువంటి పద్ధతి కూడదని బాబా ముందుగానే చెప్పి ఉన్నందున దానికి ప్రతిక్రియగా బాబా తన శిరస్సును ఏరి పాదాలపై ఉంచి ఆ కుర్రవాడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు అని వ్యాఖ్యానించారు. బాబా మండల సభ్యులు ఉదయం 11:25 మధ్య సుదర్శనం ఇంట్లో భోజనం చేశారు. బాబా మొదట అలంకరించి ఉన్న వరండాలో కూర్చున్నారు. అక్కడ మండల వాళ్ళు భోజనం చేసేందుకు కుర్చీలు వేసి ఉంచారు. వరండా నుండి కిందకు వచ్చి బాబా కొన్ని నిమిషాలు బయట పచ్చిక మైదానంలో అటూ ఇటూ నడిచారు. చివరికి ఆ లాన్లో నేలపై కాసేపు కూర్చొని తర్వాత చేతులు కడుక్కొని తన గదిలోకి వెళ్ళారు. అక్కడ భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. 1 గంట ప్రాంతంలో బాబా మండలి వాళ్ళను తన గదికి పిలిపించారు. ఆధ్యాత్మిక వర్గంలో ఉన్నాడన్న ఆ బాలుడు బాబా ప్రక్కన మంచంపై కూర్చొని చేతులతో తాళం వేస్తూ ఉత్సాహంగా భక్తి గీతాలు పాడుతున్నాడు. మహాదేవుని అంటే శివుడు గురించి పాడమని బాబా సైగ చేయగా ఎంతో ప్రేమతో పాట పాడాడు. బాబా కార్యకర్త ఒకరు చూసి బాబా భక్తి గీతాలకు గుంటూరులో ఎంతో ప్రసిద్ధి పొందింది అని అన్నాడు. ఆ అబ్బాయిని చూపిస్తూ నిజమైన భక్తి సంగీతం ఎక్కడుంది అని బాబా బదులిచ్చారు. ఆ కుర్రాడు ప్రేమ మైకంలో బాబాను గురించి ఉపన్యాసం మొదలుపెట్టగా బాబా ఆనందంగా అతన్ని ఆలింగనం చేసుకుని తన ఫోటో ఉన్న లాకెట్ను ఒకటి అతనికి ఇచ్చారు. ఆ బాలుడిని తన ఒడిలోకి తీసుకొని బాబా భగవంతుడన్న విషయం గుర్తుపెట్టుకో అని అతనికి హత్తుకునేలా చెప్పారు. మధ్యాహ్నం 1:30 బాబా తిరిగి విజయవాడ బయలుదేరారు. దారిలో పుణ్యస్థలాలు, రామనామ క్షేత్రం, ఓంకార క్షేత్రం దర్శించారు. రామాంకితమైన ఆలయానికి కూడా వెళ్ళి అక్కడ రామునికి హారతినిచ్చారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకొని బాబా తిన్నగా దర్శన కార్యక్రమం ఏర్పాటు చేసిన పందిరికి వెళ్ళారు. అక్కడ పెద్ద జనసమూహం చేరి ఉన్నారు. బాబాకు నిండుగా పూలమాలలు వేసి హారతి పాడారు. ఒక సందర్భంలో బాబా ఉన్నట్టుండి వేదికపై నుండి కిందకి దిగి
జనం మధ్యలో కింద కూర్చుని అక్షర ఫలకంపై చూపిస్తూ మీలో ఒకనిగా నన్ను భావించాలని నేను కోరుతున్నాను. అందుకనే ఇప్పుడు మీతో కలిసి నేలపై కూర్చున్నాను. మీలో ప్రతి ఒక్కరి స్థాయిలోనూ నేను ఉన్నాను. పేదైనా, ధనికుడైనా, చిన్నైనా, పెద్దైనా ప్రతి వ్యక్తిలానే నేను ఉన్నప్పటికీ నన్ను ప్రేమించే వారికి మాత్రమే నేను అందుబాటులో ఉంటాను. ఎవరైతే నా ప్రేమలో తమను తాము పోగొట్టుకుంటారో వారే నాలో తమను చూడగలుగుతారు. ఇది ఏదో కాలక్షేపానికి చెప్పిన మాట కాదు, దివ్యాధికారంతో చెబుతున్న మాట ఇది. అనాదిగా శాశ్వతంగా నేను నా ప్రేమికులకు బానిసగా ఉన్నాను. ఇది చాలా ఉన్నతమైనటువంటి సందేశాలు. సడన్ గా కిందకి దిగి వేదిక నుంచి బాబా జనం మధ్యకి వచ్చారు. అక్కడ వాళ్ళ మధ్యలో కూర్చొని మీలో ఒకరిగా నన్ను భావించాలని నేను కోరుతున్నాను. బాబాని మనలో ఒకరిగా భావిస్తే మనందరి పరిస్థితి ఏమవుతుందండి? చాలా మారిపోతుంది. ఇప్పటికీ ఆ భావన రాలేదు. ఎందుకంటే నాడు నేడు ఆయన చెప్పిన సందేశాల్లో మార్పు లేదు, మన ప్రవర్తనలోనే మార్పు రావడం లేదు. అందుకనే మీతో పాటు నేల మీద కూర్చున్నారు. మీ అందరూ ఏ ఏ స్థాయిల్లో ఉన్నారో ఆయా స్థాయిల్లోనే నేను ఉంటాను. కానీ నన్ను ప్రేమించే వారికి మాత్రమే నేను అందుబాటులో ఉంటాను. ఇది అండర్లైన్ చేసుకోండి. నన్ను ప్రేమించే వారికి మాత్రమే, ఓన్లీ అన్నారు బాబా. అందరినీ ప్రేమిస్తాము, బాబాని కూడా ప్రేమిస్తామన్న వాళ్ళకి బాబా అందుబాటులో ఉండరు. ఒకటి, ఎవరైతే నా ప్రేమలో తమను తాము పోగొట్టుకుంటారో వారి నాలో తమను చూడగలుగుతారు. ఇది రెండవది. మూడవది, ఇదేదో కాలక్షేపాలు చెప్పిన మాట కాదు, దివ్యాధికారంతో చెబుతున్న మాట ఇది. అనాదిగా శాశ్వతంగా నేను నా ప్రేమికులకు బాధ్యతగా ఉన్నాను. ఇక్కడ దివ్యాధికారంతో చెబుతున్న మాట ఏది అన్నారు. అందుకే దివ్యాధికారాన సర్వోన్నతుడున్న సర్వేశ్వరేశ్వర ధైర్యేశ్వర అనమని చెప్పింది గీతంలో. ఎక్కడో కాదు, ఆయన మాటలే. సరే, ముందుకెళ్ళా. బాబా అంత ఆకస్మికంగా వేదికపై నుండి ఎందుకు దిగారు? తనను భగవంతునిగా చెప్పుకుంటూ దర్జాగా సోఫా మీద కూర్చుని ఉండగా జనం పూలమాలలు వేసి హారతులిస్తున్నారు. సౌకర్యవంతమైన ఆ సోఫాలో ఆయన హాయిగా ఏ చీకు చింత లేకుండా పేదదీరి విశ్రాంతి తీసుకుంటున్నారు. మనమేమో ఈ ఎండలో కింద కూర్చుని ఉన్నాం. ఇలాంటి వ్యక్తిని దేవుడని ఎవరైనా అనగలరా అని అక్కడున్న కొంతమంది పండితులు, హిందూ ధర్మశాస్త్ర పారంగతులు, వేదాంగులు అనుకుంటున్నారు. కానీ బాబాయే స్వయంగా కిందికి దిగి వచ్చి నేలపై కూర్చొని ఈ సందేశాన్ని ఇవ్వడంతో బాబా సర్వజ్ఞత్వం వారికి తెలిసి వచ్చి సిగ్గుపడ్డారు. కార్యక్రమం ముగిసిన తర్వాత పండితులు ఇతరులతో ఈ సంఘటన గురించి మాట్లాడినప్పుడు బాబా స్టేజ్ పై నుండి ఎందుకు దిగి వెళ్లారన్న విషయం అందరికీ అర్థమైంది. విజయవాడ కేంద్రం వారు బాబాకు స్వాగతం పలికారు. తర్వాత బాబా ఇచ్చకు అనుగుణంగా భ్రాంతులతో ఆట, ప్లేయింగ్ విత్ ఇల్యూజన్స్ అనే సందేశాన్ని రంజు చదివాడు. కుటుంబ శాస్త్రి దానిని తెలుగు అనువాదం చదివి వినిపించాడు. తరువాత బాబా 21వ తారీఖుని చెప్పి వ్రాయించిన 3 సందేశాలని చదివించారు. అనంతరం ప్రజాదర్శనం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి ఇంచుమించు 10,000 మంది హాజరయ్యారు. ఇంకా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్నిసార్లు జనాన్ని అదుపు చేయడం కష్టమైంది. బాబా ముందుగానే మండలికి ఈ విషయాన్ని హెచ్చరించి ఉన్నారు. ఆంధ్ర కార్యకర్తల సాయంతో ఛత్రపతి కుమార్ పరిస్థితిని పర్యవేక్షించేందుకు సాయి శక్తిలా ప్రయత్నించాడు. కానీ ప్రసాదాన్ని అందుకుందామన్న ఆతృతతో తొందరలోనూ జనం వేదిక వైపు ఒక్కసారిగా తోసుకువచ్చారు. ఒక
లావుపాటి వ్యక్తి బాబా పాదాలను స్పృశించాలని పట్టుబట్టాడు. పుకార్ అతడిని వారించేందుకు నిష్ప్రయత్నం చేశాడు. కానీ ఆ వ్యక్తి పుకార్ పట్టులోంచి కూడా తప్పించుకొని బాబాను సమీపించి పాదాలను ముట్టుకున్నాడు. హనుమాన్ లాంటి గొప్ప బలశాలి, ఒడ్డు పొడుగు బలము ఉన్న పుకార్ కూడా ఆ వ్యక్తిని నిలువరించలేకపోయాడు. 1 గంటలో సుమారు 10,000 మంది బాబా దర్శనం చేసుకున్నారు. అయినా ఇంకా అంతే సంఖ్యలో జనం దర్శనం కోసం వేచి ఉన్నారు. అస్తవ్యస్తంగా తయారైన ఆ జన సమూహాన్ని నియంత్రించడం అసాధ్యంగా మారింది. సాయంత్రం 6 గంటలప్పుడు బాబా లేచి నిలబడి చేతులు రెండూ జోడించి జన సమూహానికి నమస్కరించి తన బస్సుకు వెళ్ళిపోయారు. రాత్రి బాగా పొద్దుపోయే వరకు కూడా బాబా ప్రసాద వితరణ కొనసాగించేవారేమో, కానీ బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ఆయన కారణాలు ఆయనకున్నాయి. మాజేటి వారి ఇంట్లో మండలితో ఈనాటి కార్యక్రమం నాకు నచ్చింది, నాకు బాగా సంతృష్టినిచ్చింది. ముఖ్యంగా ప్రజల మధ్యలో వారి స్థాయిలో నేను వారి వద్దకు వెళ్ళి కింద కూర్చున్నాను. కేవలం ప్రదర్శన కోసం కాకుండా హృదయపూర్వకంగా వెళ్ళి కూర్చున్నాను. 3-4 సార్లు లేచి నిల్చున్నాను. కానీ శత్రుఘ్న కుమార్ చెప్పినట్లు నిజంగా నేను తలుచుకుంటే ఈ గందరగోళం ఉండేది కాదు. ఎందుకంటే మాటి మాటికి స్త్రీలను ఆపు చేయించి పురుషుల్ని ప్రసాదం అందుకునేందుకు పంపమన్నది నేనే. ఎలాగైతేనేమి ఈనాటి కార్యక్రమం నాకు బాగా నచ్చింది అని బాబా అన్నారు. దర్శనం జరుగుతుండగా గందరగోళం కావాలని బాబా కోరుకున్నారు కనుకనే అది అలా జరిగింది. బాబా మధ్య నిల్చోవడం వలన ఆయన లేచి వెళ్ళిపోతున్నారేమోనని జనం అనుకుని బాబాను ఉండమని గొడవ చేశారు. అంతేకాని ఆడవాళ్ళని పంపడం వల్ల అలా జరగలేదు. బాబాకు కోలాహలం అంటే ఇష్టం కనుక కావాలని దాన్ని సృష్టించి ఆనందించారు అని శత్రుఘ్న కుమార్ చెప్పాడు. అలా చేయడం ద్వారానే ప్రజల దృష్టి నా వైపుకు మరింతగా మళ్లించబడింది. ఈ సంగతి నీకేమాత్రమూ తెలియదు. అప్పుడు నేనెంతో ఆనందంలో ఉన్నాను. నేను పూర్తిగా నిజాన్నే చెబుతున్నాను. నీవు దృష్టి పెట్టి ఉంటే నీకు నమ్మకం కలిగి ఉండేది అని జవాబిచ్చారు బాబా. ఇంతమంది జనసమూహం మధ్యలో నేనొక్కడినే ఉన్నట్లుగా ఒక్క లిప్తపాటు అనుభూతి పొందాను. ఎన్నో ఏళ్ల తర్వాత ఇటువంటి అనుభూతి పొందాను. పరిపూర్ణమైన నిజాయితీకి ప్రతిరూపమైన ఆ భగవంతుడే నేనలా ఆ క్షణంలో నేనొక్కడినే ఒంటరిగా ఉన్న విషయానికి సాక్షిభూతుడు. నేనొక్కడినే ఉన్నట్లు ఆ సమయంలో యథార్థంగానే నేను అనుభూతి చెందాను. నిజంగా అక్కడున్న అంతమందిలో నేను లీనమైపోయాను. ఒక్కొక్కసారి మీరు కూడా మానసికంగా ఒక్కరే ఉన్నట్టు అనుభూతి పొందుతారు. ఒక్కోసారి మనమంతా శూన్యంగా ఉన్నట్లు అనుకుంటారు. నిజమైన ఏకత్వపు అనుభూతితో పోలిస్తే ఈ అనుభవాలన్నీ సున్నాయే, పూర్తిగా సున్నాయే. ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను. నేను విశ్వానికి తండ్రినే, బాబానే. అయితే ఇదంతా నేను చేసినట్టు. నేను బాబాని కాకపోతే మరి ఇదంతా దేనికోసం? నీ ఏకత్వాన్ని మేమెలా తెలుసుకోవాలి అని మాణిక్యాలరావు అడిగారు. బాబా చిరునవ్వు చిందిస్తూ, నేను ఇంత అనంతుణ్ణి ఎందుకయ్యానో నాకే ఒక్కసారి అర్థం కాదు. ఉన్నట్లుగా చెబుతున్నాను. నీవు నేను అయితే తప్ప నీకిది ఎలా అర్థమవుతుంది అని తమాషాగా అన్నారు. జయ బాబా, జయ బాబా, జయ బాబా, జయ బాబా. జయ బాబా చెప్పరా? ఇక్కడి నుంచి కొంచెం మీరు చదువుతారా? చదువుతారు తప్పకుండా. జయ బాబా. మర్నాడు ఫిబ్రవరి 22న వెలిగొండ విషయంలో మరొకసారి చర్చ జరిగింది. కేడి ఆరంలోని కొంతమంది సభ్యులు బాబా అక్కడ దర్శనం ఇవ్వడానికి అనుకూలంగా ఉండగా మిగతా వారు ఒప్పుకోవడం లేదు. కేడిఆరం సభ్యులను ఉద్దేశించి
మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. మరి పెనుగొండ ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారా? ఊరికే అలా వచ్చేదను నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది ప్రేమికులు. గుంపుల్ని నేను ఎందుకు దూరంగా ఉంచుతున్నాను? యావత్ ప్రపంచాన్ని నా పాదాల వద్దకు రప్పించుకోగలను. కానీ నేను కోరేది ప్రేమ. పెనుగొండలో నిజంగా ప్రేమికులు ఉన్నారా అని బాబా అడిగారు. పెనుగొండ ప్రేమికుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి కదా అని ఒక కార్యకర్త తన అభిప్రాయాన్ని వినిపించాడు. వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా ఉండడంలో అనాదిగా నేను సిద్ధాస్తుని. భగవంతుడికి మొదటిసారిగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. తత్ఫలితంగా ఈ సృష్టి భారమంతా నా మెడకు చుట్టుకుంది. నేను మౌనం వీడినప్పుడు నా చివరి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. KDRM సభ్యులైన మీ నలుగురికి సమస్యలే కనుక మనం పెనుగొండ వెళ్ళి వద్దాం అని బాబా బోధి ఇచ్చారు. చింతా సర్వారావు మరియు మాగేటి రామ్మోహన్ రావు చూపించిన ప్రేమ పట్ల బాబా తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వారి కుటుంబ సభ్యులందరినీ కలిశారు. వారందరితో కలిసి ఒక ఫోటో తీసుకున్నారు. మాజేటి వారి ఇంటి బయట చాలా మంది ప్రేమికులు గుంపుగా చేరి బాబాకి జై 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 ఛానల్ చేశారు. సుమారు ఉదయం 8 గంటలకు బాబా మచిలీపట్నం బయలుదేరారు. ధర్మారావు తన కారు నడుపుతుంటే పక్కనే కూర్చొని బాబా అతనితో ఎంతో సన్నిహితంగా మాట్లాడుతూ జోక్స్ వేశాడు. మచిలీపట్నం వెళ్లే దారిలో గుంపులుగా జనం వివిధ ప్రదేశాల్లో వేచి చేస్తున్నారు. బాబా వారికి దర్శనమిస్తూనే ముందుగా వెళ్ళారు. ఒక గ్రామంలో ఏదో జాతర జరుగుతోంది. అందులో రంగుల రత్నం ఇంకా వినోదాలు ఇచ్చే అనేక పరికరాలు ఉన్నాయి. ఉదయం 9 గంటలకు బాబా కారును ఆపించి రంగుల రత్నంపై ఎక్కి కాసేపు సరదాగా కొన్ని రౌండ్లు తిరిగి ఆనందించారు. మౌనస్వామి అనే వ్యక్తి పామరు గ్రామంలో బాబా దర్శనార్థం 500 మంది కోసం ఏర్పాటు చేయగా వారంతా ఒక గంటలో సమావేశం అయ్యారు. బాబా అక్కడికి వెళ్ళి మీ అందరికీ నా ఆశీస్సులు, నేను ప్రసాదాన్ని సృష్టిస్తాను, దానిలో నా ప్రేమ నిశ్చితమై ఉంటుంది అని చెప్పారు. 2 అమ్మాయిలు పాట పాడిన తర్వాత బాబా అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 10:15కి మచిలీపట్నం చేరుకున్నారు. అక్కడ టి లోకనాథరావు గారింట్లో బాబాకు ఘన స్వాగతం ఇచ్చారు. బాబాను ఆహ్వానించేందుకు వారి కుటుంబం అంతా అక్కడ వేచి ఉన్నారు. భోజనం అయ్యాక బాబా MSR శాస్త్రి గారింటికి వెళ్ళారు. శాస్త్రి గారు వకీలు. ఆయన కుటుంబం సభ్యులందరూ బాబాకు హారతి ఇచ్చారు. మచిలీపట్నంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెహర్ సెంటర్ ను ప్రారంభించమని శాస్త్రి బాబాను వేడుకోగా బాబా 11:30కి తన ఫోటోకు దండ వేసి ప్రణవిల్లి సెంట్రల్ ప్రారంభోత్సవం చేశారు. ఈ ఫోటో పైన బాబా సంతకం కూడా ఉన్నది. ఆ సందర్భంలో బాబా ఇలా అన్నారు, అందరిలోనూ నన్నే చూస్తున్నాను కనుక ఇలా ప్రణమిల్లడానికి నేను తప్ప నాకు ఇంకెవరూ ఇక్కడ కనబడలేదు. మీరంతా ఎప్పటి నుండో శాశ్వతంగా నా వారై ఉన్నందున మీరంతా నన్ను మీ వాడిగా చేసుకున్నట్లయితే భౌతికంగా నేను ఇక్కడికి వచ్చి ఈ సెంటర్ను ప్రారంభోత్సవం చేసినందుకు ప్రయోజనం ఉంటుంది. భగవంతుడి ఒక్కడే సత్యము అని అందరిలోనూ అవగాహన కలిగిస్తూ ఈ సెంటర్ ద్వారా నా సత్యప్రేమ సందేశాన్ని నలుదిశలా వ్యాప్తి చేసినట్లయితే ఈ మెహర్ సెంటర్కి ఈ పేరు పెట్టినందుకు సార్థకత కలుగుతుంది. బాబా అందరికీ తన ఆశీస్సులను అందిస్తున్నారు. అప్పుడు సెంటర్ నిర్వాహకులు బాబాకు హారతి ఇచ్చారు. ప్రసాదం ఇచ్చే ముందు మీలో ఎవరైనా వంగి నాకు ప్రణామం చేసినట్లయితే నేను కొంచెం వెళ్ళిపోతాను అని బాబా హెచ్చరించారు. శాస్త్రి గారింటి వద్ద ఉన్న వారందరికీ బాబా ప్రసాదం పంచిపెట్టారు. అక్కడి నుంచి మధ్యాహ్నం సాయి సమాజ్ వాళ్ళు నడుపుతున్న అనాథ శరణాలయంకు వెళ్ళారు. దానిని నడుపుతున్న మహిళ శ్రీమతి ఎర్రప్రోలు సత్యనారాయణమ్మ చాలా మంది పిల్లలను బాబాకు పరిచయం చేసింది. ఆ పిల్లలు పాటలు పాడుతుంటే బాబా మధ్యలో వాయించారు.
శ్రీమతి నారాయణమ్మ బాబాకు పళ్ళరసం ఇవ్వగా కొంచెం తాగి మిగిలింది ఆమెకు తన ప్రసాదంగా ఇచ్చి తాగమన్నారు. తరువాత బాబా తిరిగి లోకనాథాల ఇంటికి వెళ్ళారు. బాబాను కలుసుకోవడానికి చాలా మంది అక్కడికి వచ్చారు. వారితో బాబా అవసరమైన కొన్ని విషయాలను చర్చించారు. 3 గంటలకు భోజనం చేసి దర్శన కార్యక్రమం ఏర్పాటు చేసిన మున్సిపల్ టౌన్ హాల్కి వెళ్ళారు. అక్కడ మధురమైన భక్తి సంగీతాన్ని వినిపిస్తున్నారు. అక్కడ బాబా రాక కోసం ప్రజలు వేచి ఉన్నారు. బాబాకి జై అంటూ జై జై ధ్వానాలతో బాబాకు స్వాగతం పలికారు. సన్నాయి విద్వాంసుల్ని మెచ్చుకుంటూ బాబా మధ్యాహ్నం 4 గంటలకు ఇలా చెప్పారు. ఈ సన్నాయి సంగీతం విని చాలా సంతోషించాను. ఎన్నో యుగాలకు ముందు నేను గానం చేసిన ఆది సంగీతాన్ని ఈ సన్నాయి గానం నాకు గుర్తు చేసింది. ఆ ఆది గీతమే విశ్వమనే ఈ గోచర సృష్టిని సృష్టించింది. భగవంతుడు తనలోనే నా మౌనాన్ని వినియోగింపజేస్తాడు. అలాగే నేను ఆ ఆది మూల గీతాన్ని పాడేటట్లు కూడా చేస్తాడు. అప్పుడు భగవంతుడు ఒక్కడే సత్యమని, మనలోని ప్రతి ఒక్కరూ భగవంతుడితో శాశ్వతంగా ఒకటిగానే ఉన్నామని యావత్ ప్రపంచం గ్రహిస్తుంది. భక్తి సంగీతం గానం కొనసాగుతుండగా ప్రత్యేకంగా పార్వతి అనే అమ్మాయి పాడిన పాట తన హృదయానికి ఎంతగానో హత్తుకుందని బాబా వ్యాఖ్యానించారు. బాబా ముందుగానే వ్రాయించి వచ్చిన ఈ దిగువ సందేశాన్ని రంజు చదివి వినిపించాడు. ఈ సందేశానికి శీర్షిగా స్వేచ్ఛను పొందడం అంటే మనల్ని మనం పోగొట్టుకోవడమే. సెల్ఫ్ లాస్ట్ ఈజ్ ఫ్రీడమ్ గెయిన్డ్ అని ఇంగ్లీష్ లో బాబా ఆ మెసేజ్ ని రాయించారు. ఎక్కడైతే బాబా దాని జిస్ట్ చెప్తున్నా చూడండి. ఎక్కడైతే ఎప్పుడైతే కామం, క్రోధం, లోభం, అసూయ, ద్వేషం, పరనింద, స్వార్థపూరితమైన కోరికలు పూర్తిగా సమసిపోతాయో అప్పుడే భగవంతుడు తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. మరొకసారి చదువుతారు, జ్ఞాపకొచ్చుకోండి. ఎక్కడైతే ఎప్పుడైతే కామం, క్రోధం, లోభం, అసూయ, ద్వేషం, పరనింద, స్వార్థపూరితమైన కోరికలు పూర్తిగా సమసిపోతాయో అప్పుడే భగవంతుడు తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. కానీ ఇది గత జన్మల సంస్కార ఫలితంగా సంభవించి తప్పనిసరిగా వ్యక్తం అవ్వాలి. కనుక వీటిని వదిలించుకోవడం సాధారణంగా అసాధ్యమైన విషయం. ఈ సంస్కార నిర్మూలన ప్రక్రియ ఎటువంటిదంటే ఒక రాయి తనను తాను ఎత్తుకొని మోయడం లాంటిది. అయినప్పటికీ గత సంస్కారాలు నశించాలంటే అవి కార్యరూపంలో వ్యక్తమై ఖర్చు కావాల్సిందే. కానీ అదే సమయంలో అంటే ఆ గత సంస్కారాలు వ్యక్తమై ఖర్చు అవుతూ ఉన్నప్పుడు అసత్యపు నేను లోవర్ సెల్ఫ్ తన ఉనికిని దృఢపరుస్తూ ఉండడం వల్ల కొత్త సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మంచి క్రియ బాబా చెప్పేశారు. అంటే అవతార పురుషుడు ఆయన స్వేచ్ఛగా ఎక్కడ మనకి క్లూని ఇవ్వాలో అది ఇచ్చేస్తాడు. ఆయన గత సంస్కారాలు వ్యక్తమై ఖర్చవుతూ ఉన్నప్పుడు అసత్యపు నేను లోవర్ సెల్ఫ్ తన ఉనికిని దృఢపరుస్తూ ఉండడం వల్ల కొత్త సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. బాబా కార్యక్రమం బాబా ఆజ్ఞ లేనిదే, బాబా ఇచ్చలేనిదే ఎవ్వరు కూడా చేయలేదు. మరి అటువంటిప్పుడు బాబా యొక్క కార్యక్రమంలో ఉన్నా సరే లేదు మనకి మనం ఉన్నా సరే సంస్కారాలు ఎక్కువవుతూ ఖర్చు అవుతూ ఉంటాయి. అప్పుడు అసత్యపు నేను తన ఉనికిని దృష్టి ఉండడం వల్ల కొత్త సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. నేను అనే భావన ఎవ్వరికి పోవడం లేదు. ఎందువల్ల ఇది ఒక విధంగా చెప్పాలి అంటే
మనం బాబా యొక్క ప్రేమను పొందక ముందు నుంచే మనల్ని ఆవహించి ఉన్నది ఈ నేను అనేటటువంటిది, అసత్యపు నేను. అంచేత కొత్త సంస్కారాలు మనం పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతం లేని గుర్చుకొట్లాంటి ఈ ప్రారంభ సంచిత గత వర్తమాన సంస్కారాల నుండి వ్యక్తి విముక్తి పొందాలంటే తన ఉనికిని నిరంతరం దృఢపరుచుకునే ఈ అసత్యపు నేను నశించవలసిందే. మనల్ని మనం పోగొట్టుకోవడానికి మన మీద మనకి స్పృహని కోల్పోవాలి. ఇది చిన్న విషయం కాదు, నోటితో అన్నంత చిన్నది కాదు. అనుక్షణం అందరూ కూడా వాళ్ళని వాళ్ళు వ్యక్తపరుచుకుంటారు. నేను ఫలానా, నా పేరు ఇది, నా హోదా ఇది అని వ్యక్తపరుస్తూనే ఉంటారు. ఇది ఉన్నంత కాలం కూడా ఏమవుతాయి? కొత్త సంస్కారాలు ఏర్పడుతూనే ఉంటాయి. తన ఉనికిని సమర్థించుకునే ఈ అసత్యపు నేను తొలగినప్పుడే అప్పటి వరకు ప్రోగు చేసుకునే సంస్కారాలు వాటికవే కట్టి బంధనానికి కారకమయ్యే కొత్త సంస్కారాలు ఏర్పడకుండా ఉంటాయి. మన అందరం కూడా మనల్ని మనం అనుక్షణం మర్చిపోకుండా బయటికి వ్యక్తం చేస్తూ ఉంటాం. ఏమని? నేను అంటే ఆ నేనేమిటి? అసత్యం. అది తొలగిపోవాలి. తొలగిపోతే అప్పటి వరకు ప్రోగైన సంస్కారాలు వాటప్పుడే ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త సంస్కారాలు కూడా అదే కాలంలో ఏర్పడకుండా ఉంటాయి. ఇది సాధ్యమైన వ్యక్తి పుణ్యం, స్థానం, కామం, క్రోధం, లోభం మొదలగు గుణాలకు సంబంధించి గత సంస్కారాల ప్రభావంతో చేసే మంచి చెడు కర్మల వాటి ఫలితాలతో ఏ విధంగానూ బద్ధుడు కాదు. ఎప్పుడైతే కొత్త సంస్కారాలు ఏర్పడకుండా మనిషికి నిరంతరం తనను తాను పోగొట్టుకునే పరిస్థితి వస్తుందో అప్పుడు ఏమవుతుంది? గత సంస్కారాల ప్రభావంతో చేసే మంచి లేక చెడు కర్మల యొక్క ఫలితాలు అవి అతన్ని బంధించవు. అంతేగాక తన కర్మలకు తనను ఏ విధంగానూ బాధ్యుడు కాదు. ఇలా కొత్త సంస్కారాలు ఏర్పడడం ఆగినందున గత జన్మల సంస్కారాలన్నీ సహజంగానే పట్టును కోల్పోయి నశిస్తాయి. ఒక డాబాయిడు కట్టాము. మనం ఆ డాబాయికి పరంజా వేస్తాం. ఆ పరంజాని తీస్తే తప్ప ఆ స్లాబ్ నిలబడదు. కనుక ఈ సంస్కారాలు గత జన్మల సంస్కారాల పట్టు పోవాలి. పోయినప్పుడే మనకి ఫ్రీడమ్ వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది. అయితే ఆ పోగైనటువంటి ఆ పాత సంస్కారాలు కర్మల ద్వారా వ్యక్తమయ్యే మరియు గత సంస్కారాల నుండి వెలువడి నిరాఘాతంగా నూతన సంస్కారాలే పోషింపబడుతుంది. ఒక పక్క సంస్కారాలు పోతే నూతన సంస్కారాలు వస్తున్నాయి. వాటి వల్ల మళ్ళీ మానవుడు తను తాను పోషించుకుంటున్నాడు. కనుక ఈ దుష్ట వారసత్వపు వట వృక్షాన్ని సమూలంగా ప్రకటించి నశింపజేసేందుకు అసలైన యోగ పద్ధతులను అంటే కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలను అనుసరించడమే సరి అయిన నివారణ మార్గం. ఈ బాబా చెప్తున్నటువంటి కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలు 4. అంటే కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం, భక్తి యోగం. అంటే వాళ్ళు బాబా మనకి చెప్పడంలో అస్పష్టంగా తర్వాత వాళ్ళు చూస్తుంది. ముందు వాళ్ళు ఎలా చెప్తున్నారో చూడండి. కర్మయోగంలో సాధకుడు ఇతరులకు నిస్వార్థ సేవ చేయడం ద్వారా తనను తాను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాడు.
తనను తాను పోగొట్టుకోవాలి అంటే ఇతరులకు నిస్వార్థ సేవ చేయాలి. అది కర్మయోగం యొక్క రహస్యం. అలాగే జ్ఞానయోగంలో ఆధ్యాత్మిక చింతన ద్వారాను ధ్యానం ద్వారాను తనను తాను మర్చిపోయే ప్రయత్నం చేస్తాడు. తనను తాను మర్చిపోవడానికి ధ్యానయోగం ఉపయోగపడుతుంది. రాజయోగంలో సాధకుడు వ్యక్తిగత ఆత్మగా అంటే ఇండివిజువల్ సెల్ఫ్ తన గుర్తింపును పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ విశ్వాత్మ అంటే యూనివర్సల్ లేదా పరమాత్మతో తన తాదాత్మను నిర్ధారించుకోవాలనుకుంటుంటారు. అంటే ఈ కర్మ జ్ఞాన భక్తి యోగాలు రాజయోగాలు ఇవి ఒక్కొక్క పరిస్థితిని ఒక విధంగా దూరం చేస్తాయి. అయితే దీనికి నిరంతర మానసిక సమతుల్యత కాన్స్టెంట్ మెంటల్ పాయింట్స్ నిస్సంగత్వం ఆచరిస్తూ కానీ ప్రపంచంలో ఉన్న ప్రపంచానికి చెందిన వారిగా ఉండాలన్న లక్ష్యంతో ఉండాలి. అంటే ఉన్నాయి ఆధ్యాత్మిక మార్గంలో అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి. కానీ ఆయా సాధనలు చేయడానికి వీడు తను తాను పోగొట్టుకోవాలి, దాని ప్రపంచానికి చెందకుండా ఉండాలి. అలాగే భక్తి యోగంలో సాధకుడు భగవదారాధనలో మునిగి తను తాను పోగొట్టుకోవాలి. ఈ యోగ విధానాల్లోనూ సాధన పరాకాష్ఠకు చేరినప్పుడే అసత్యపు నేను దాని యొక్క ఏర్పాటు భావం ఇండివిజువాలిటీ ఆఫ్ లోవర్ సెల్ఫ్ మాయమవుతుంది. అయినప్పటికీ చైతన్యం మాత్రం చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుంది. కానీ సాధకుడు తనను తాను పోగొట్టుకునేందుకు ఒక సద్గురువుకు సంపూర్ణంగా సమర్పణ కావడమే అత్యంత సులభమైన మరియు క్షేమకరమైన మార్గం. ఈ రాజయోగం కర్మజ్ఞాన రాజభక్తి యోగాలు వీటిని అనుసరించడం కంటే ఒక సద్గురువుకి సమర్పణ అయిపోమని అది సులభమైన మార్గం అని బాబా చెప్తున్నారు. అప్పుడు ఆ సాధకుని గతం వర్తమానం భవిష్యత్ సర్వము సద్గురు చైతన్య సాగరంలో కలిసిపోతాయి. గురువర్యుల ఆదేశాలను మనఃపూర్వకమైన విధేయతతో చూపుతూ శిష్యుడు నిర్వర్తించే మంచి చెడు కర్మలకు అతడు ఇక ఎంత మాత్రం బద్దులు కాడు. అంటే గురువును నమ్మితే విశ్వసిస్తే ఆయన చెప్పింది ఏదైనా సరే ఖచ్చితంగా చేసేస్తాడు. వాడి బుర్ర పెట్టి ఆలోచించడు. ఆ విధంగా సద్గురువుకు కావాల్సిన పరిపూర్ణ సర్వార్పణలోనే భవబంధాల నుండి విముక్తి జాగి ఉంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సౌలభ్యతలు చెప్తున్నారు బాబా, సత్యమైనటువంటి మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు ఆయన. ఈ సందేశం చదివిన తర్వాత బాబా వేదిక దిగి జనంతో పాటు నేలపై కూర్చున్నారు. కొద్దిసేపు అయ్యాక వేదిక పైకి వచ్చి బాబా, నేను మీలో ఒకరినైనందున కిందికి దిగి మీతో పాటు నేలపై కూర్చున్నాను అని చెప్పారు. విజయవాడలో తాను ఇచ్చిన మొదటి 3 సందేశాలను చదవమని బాబా రంజూరి ఆదేశించారు. అప్పుడు దర్శనం ప్రారంభమై సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. మొత్తం 3,000 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఎన్ మూర్తి ఇంటికి బాబా వెళ్ళగా అక్కడ శ్రీమతి తాయారమ్మ పాట పాడి హారతి సమర్పించేది. అక్కడ నుంచి బాబా వెంకటరత్నం నాయుడు ఇంటికి వెళ్ళారు. కారు వాళ్ళ ఇంటి గమ్యాన్ని సమీపించగానే ఆంధ్రలో అన్ని ప్రదేశాల మాదిరిగానే ఒక అమ్మాయి ఒక పూలదండ పట్టుకొని బయటికి వచ్చింది. చిన్నగొత్తు బాబా ఆమెను చూస్తూ, ఇప్పటికే నా మెడలో 10 కొద్ది దండలు ఉన్నాయి, ఇప్పటికే నా మెడలో 10 కొద్ది దండలు ఉన్నాయన్నారు. అక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఈ పేజీలో 45-64లో ఒక ఫోటో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి మార్చి 1954 బాబా దండలు చూడండి ఎలా నిండి ఉన్నాయి ఆయన మెడలో. అక్కడి నుంచి బయలుదేరి పేదలుండే సందులోని గుడిసెల వైపు బాబా వెళ్ళారు. అప్పుడు సమయం 6:45 అయింది. చీకటి పడుతుంది. బయట వెలకమంతం వేసి ఉన్న ఒక గుడిసెను సమీపించి బాబా అక్కడ నేలపై కూర్చున్నారు. ఆ గుడిసె బంటుమెల్లి లక్ష్ముడు అనే ఒక తాపీం వేసింది. గుడిసె లోపల లాంతలు వెలుగుతుంది. ఆ తాపీం వేసి నోట మార్చలేక బయటకొచ్చి బాబా ప్రక్కన కూర్చున్నాడు.
బాబా ఏమీ అనకుండా ప్రశాంతంగా కూర్చున్నారు. చేతి వేళ్లు అతివేగంతో కదులుతున్నాయి. తన విశ్వకార్యంలో పూర్తిగా మునిగిపోయి ఆ గుడిసె ముందు 5 నిమిషాల నుండి తిరిగి వెంకటరత్నం నాయుడింటికి నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ముదుసారి తాపీ వేసి అస్పృశ్యుడైన హరివీరుడని ఆ తరువాత మండలి వారికి తెలిసింది. ఆ సమయంలో ఆంధ్రలో కులతత్వాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నందున అతను ప్రజాదర్శనం ఏర్పాటు చేసిన ప్రదేశానికి వెళ్ళలేదు. ఇది చాలా దురదృష్టం అనుకోండి. ఎందుకంటే అక్కడ కులం వారు వెళ్లే చేసి అస్పృశ్యులు వెళ్ళకూడదు. బాబా అతని గుడిసెకి రాకముందు ఆ వృద్ధుడు, నేను ఎంత నిర్భాగ్యుని, దేవుడే స్వయంగా మా ఊరికి వచ్చి దర్శనం ఇస్తున్నాడు. ఎంతో మంది అక్కడికి వెళ్ళారు, కానీ ప్రభువు యొక్క క్షణమాత్రపు దర్శనానికి కూడా నోచుకోలేకపోతే భగవంతుడా ఇక ఈ జన్మలో ఇది దర్శించుకునే భాగ్యం నాకు లేదా అని తలపోస్తున్నాడు. ఆ నిరుపేద అస్పృశ్యుడని గోడు భగవంతుడు వినడమే కాదు, సాక్షాత్తు అతని ఇంటికి స్వయంగా వెళ్ళి దర్శనం ఇచ్చాడు. హృదయానికి హత్తుకునే చక్కని విషయం అది. అతన్ని తన చెంతకు వచ్చి కూర్చోవాలని బాబా అనడంతో అతడు పొంగిపోయి ఆనందంతో నోట మాటలాక నిశ్చేష్టుడై కూర్చున్నాడు. బాబా అతని ఇంటికే స్వయంగా వచ్చి దర్శన భాగ్యాన్ని కలిగితే ఎంతటి అదృష్టమో కదా. అంత భాగ్యాన్ని కలిగించిన బాబాకు కృతజ్ఞత చెప్పడానికి కూడా అతనికి మాటలు కలుగయ్యాయి. అంతవరకు తన దురదృష్టాన్ని గురించి తలపోసిన ఆ వ్యక్తికి బాబా మహోన్నతమైనటువంటి ఆ భాగ్యాన్ని, మహా ఉత్కృష్టమైన భాగ్యాన్ని ప్రసాదించారు. మనం ఇంతవరకు చదువుకున్నవన్నీ ఒక స్థాయిలో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి వచ్చాం. ఎప్పుడైతే ఆంధ్ర పర్యటనకు వచ్చాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రలో పరిస్థితులు ఏ మాత్రం మారలేదు. నమ్మండి, నేను అనే భావన పోలేదు. భగవంతుని యొక్క కార్యక్రమాల్లో తమను తాము పోగొట్టుకునే ప్రసక్తే లేదు. డబ్బు లేని ప్రేమ కావాలి అంటే డబ్బుతోనే కార్యక్రమాలు జరుగుతూ అటువంటి ప్రేమ మనం బాబాకు అందిస్తూ ఉన్నాము. మీరు నేను ఒకటే అంటున్నా, మనం వేరుగా బాబాను వేరుగా మనం ఆలోచిస్తూ ఆ అనుభవాన్ని పొందుతూ ఉన్నాము. డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నాము. అహంకారానికి పెంచేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. వినోదాలు విందులకి విరైపోతున్నాము. ఇలా అన్ని విధాలా కూడా ఎదుగుతున్నాము అని అమాయకంగా అనుకుంటూనే ఒక విధంగా చెప్పాలంటే సామాన్య పరిస్థితి కూడా పొందలేకపోతున్నాం మనందరం కూడా. మెహర్ బాబా దేవదేవుడు, సర్వోన్నతుడు. అతను చెప్పింది ఆంధ్రుడికి మాత్రం అర్థం కావడం లేదు. పేపర్లో గారు పేరు వేయకపోతే ఎవడో కార్యక్రమానికి రాడు. పేపర్లో పేర్లు వేయాల, రకరకాల తినుబండారాలు పెట్టాలి, రకరకాలు సదుపాయాలు చేయాలి. ఒక కుగ్రామంలో కార్యక్రమం అవుతుందంటే దానికి అన్ని రాకపోక సౌకర్యాలు చేయాలి. అంటే ఇవి మనం కోరుకోకుండా జరిగితే మంచిది. కావాలని ముందుగానే ఇది ఉండాలి, అది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని మనం అనుకుంటూ చేస్తున్నాం. అది దురదృష్టం. బాబాకి అవకాశం ఇవ్వడం లేదు. మనం కార్యక్రమంలో బాబా చెప్పిన మాటల్ని వివరించుకోవడం లేదు. చదవమంటే చదివేయడం, ఏదో చెప్పడం ఆపేయడం, మాట్లాడమంటే ఏదో మాట్లాడడం ఆపడం, ఇలా చేస్తూ ఉన్నాం. దానివల్ల ఎక్కడి గొంగలు ఎక్కడ ఉన్నట్టు ఆంధ్ర అంతా కూడా నాటి నుంచి నేటి వరకు కూడా మార్పు లేకుండా అలాగే ఉండిపోయింది. అందుచేత మనం అందరం కూడా ఇప్పటికైనా నాట్ టూ లేట్ కొంచెం అహంకారాన్ని పోగొట్టుకొని బాబా కార్యక్రమం అంటే భగవంతుడితో సాంగత్యం అన్న విషయం మనకు ప్రతిష్ఠితం కావాలి మన హృదయాల్లో.
బాబా కార్యక్రమం అంటే భగవంతుడితో ఒక విధమైనటువంటి స్నేహం. అందుచేత అక్కడ భగవంతుడు మాత్రమే ఉంటాడు, మరెవరు ఉండరు అన్న భావంతో మనమంతా ఉండగలగాలి. ఆ భావం ఇప్పటికి రాలేదు. నిన్న మొన్నటి రాజా సావాసులో కూడా 10 సార్లు లేచి 10 సార్లు బయటకు వెళ్ళిపోతూ 10 సార్లు బయట నుంచి వస్తూ మళ్ళీ లేచి వెళ్తూ మాట్లాడుకుంటూ ఇలాగే గడిపాడు. ఇలాగా రోజుకి ఒక సావాసం చేసినా లేదా రోజుకి 10 సావాసం చేసినా అవన్నీ నిరంతరం అయిపోతాయి. దయచేసి ఇది గుర్తించండి ప్రేమికులందరూ కూడా. గుర్తించి బాబాకి ఏది ఇష్టమో అలాగే మనం జీవించగలిగితే కనీసం ఇప్పటి నుంచైనా కొంచెం మన పరిస్థితి మనలో ఒక చక్కని వికాసం రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అందరికీ.